సంగతేమో కానీ పొద్దున్నుంచి ప్రచారానికి వెళ్తే నలిపేశారు బ్రదర్ నన్ను. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రాజకీయాల్లో నేను ఈ విధంగా ఇలాంటి సభలకు వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఏదేమైనప్పటికీ నాకు ఒక భావజాలం ఉంది. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ వ్యక్తులను బట్టి, కులాల మధ్య, మతాల మధ్య ఉండేటువంటివి చాలా సమస్యలని నా ఉద్దేశం. మీరు ప్రపంచంలో చూస్తూ ఉంటే ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలన్నీ కూడా మతాల మధ్య జరుగుతూ ఉన్నాయి. అంటే మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇవన్నీ రిలీజన్ అనే కాన్సెప్ట్ లేకపోతే 90% అసలు యుద్ధాలే ఉండవు. అలానే కుల వ్యవస్థలు కూడా సరే ఎప్పటి నుంచో వచ్చినాయి. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వాటిని గౌరవించాలి కాబట్టి ఈరోజు నేను గౌరవిస్తున్నా, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. అయితే ఒకటి, మీరు అభిమానించే, ఇందాక రజనీ గారు చెప్పారు నేను ఏ మంత్రం వేశాను పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. అమ్మా, నేను ఏ మంత్రం వేయలేదు పవన్ కళ్యాణ్ గారికి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఆయన ఒకరోజు ఆవేశంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని, ఆ రోజు నాకు గుర్తుంది, ₹1,00,00,000 ఎంతో ఫండ్ పెట్టి వచ్చి ఒక మహిళల మీద జరిగేటువంటి వాటి మీద మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు అది గుర్తుంది ఒక మనిషిగా. అదేవిధంగా రెండోసారి చిరంజీవి గారి పాపకి మ్యారేజ్ విషయంలో TV9 వాళ్ళు మరి అత్యంత పాశవికంగా లైవ్ వీడియో ఇస్తూ ఘోరంగా ప్రవర్తించారు. అది కూడా నా మనసులో ఆ రోజు గుర్తుంది. అలా నేను పవన్ కళ్యాణ్ గారితో సంభాషణ చేస్తూ, సార్ మీరు అంతా వచ్చారు, వీళ్ళు టీవీలు కానీ ఇంకొకరు కానీ ఒక మీడియా కానీ మోనోపోలీతో అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ చర్యలు మనం ఖండించాలి, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా. ఆ విధమైన భావజాలంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసులు కలిసినాయి. ఆయన కూడా రాష్ట్రం కోసం అన్నీ వదులుకొని వచ్చారు. నేను కూడా నా శక్తి మేరకు నేను కొన్ని వదులుకొని వచ్చాను కాబట్టి మాటలో 20 నిమిషాలు మాట్లాడాలనుకుంటే 2 గంటలు మాట్లాడాం. ఆ విధంగా ఒకరికొకరు కలుసుకున్నాం కాబట్టి నేనంటే ఆయనకి అభిమానం, ఆయనంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం. రెండోది ఆయన ఎప్పుడు నీతి నిజాయితీగా స్పందిస్తారు. అందుకే అంత ఆవేశం వస్తుంది. నీతి నిజాయితీ ఉన్న ఎవరికైనా కూడా ఆవేశం వస్తుంది, అందులో తప్పులేదు. మూడోది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఈరోజు అనొచ్చు ఏదో రాజకీయాలు, 4 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఇంకోళ్ళని అంటున్నానన్నా మీరు ఏమంటే ఎవరన్నా నలుగురు అనుకుంటే అనుకోవచ్చు. ఇదంతా లైవ్ రికార్డ్ అవుతుంది. ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు. అయినప్పటికీ ఎప్పటికైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆయనకి స్వార్థం లేదు. ఒక అన్న గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ కష్టంలో ఉంటే ముందు వెనక ఆలోచించకుండా స్పందించేటువంటి వ్యక్తి. ఈ మాటలు చరిత్రలో ఇంకే 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా చెప్తాను నేను. అది ఒక విషయం. రెండోది, మీరు చిరంజీవి గారిని ఎంతగా అభిమానిస్తారో అదేవిధంగా పేదల పక్షాన నిలబడినటువంటి మన వంగవీటి రంగా గారిని కూడా ఎంతగా అభిమానిస్తారో కూడా నాకు తెలుసు. దీంతో పాటు మీరు చిరకాలంగా మీరు అంటే ఇందాక అడప శ్రీని గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. సార్ మీరు ఒక మాట అన్నారు, అంటే మేము కాపు కులస్థలం, కాపు కాసేవాళ్ళగా మాకు అలవాటు అయిపోయిందన్నారు. ఆ మాట అనద్దు సార్, నాకు చాలా బాధగా ఉందలా. ప్రతి వ్యక్తుల్లోనూ ప్రతి కులంలోనూ చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. అలాంటి మంచి నాయకుల్ని తీసుకురావటంలో నేను కూడా ఈ ప్రాంతంలో మంచి నాయకుల్ని ప్రమోట్ చేయటంలో నా పాత్ర నేను తీసుకుంటానని కూడా మీకు చెప్తా ఉన్నాను. నాకు అలాంటివి ఒకళ్ళు కాపుగా, నేను మా పిఏని కూడా నాకు అసోసియేట్ అని, నాకు పర్సనల్గా అసోసియేట్ అంటాను తప్పించి పిఏ అనను నేను. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అమెరికా లాంటి ప్లేసుల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ తోటి అందరితోటి సమానంగా పెరిగిన వ్యక్తులం కాబట్టి మా భావజాలం వేరేగా ఉంటుంది. మీరు అందరిలాగా నన్ను జతకట్టొద్దని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను ఈ విషయంలో. ఇవి కాకుండా మరి ఈరోజు రాజకీయాలు మాట్లాడాలి, ఎందుకంటే తప్పదు కాబట్టి ఎలక్షన్లో పోటీ చేస్తా ఉన్నాం కాబట్టి
ఇప్పుడు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా మన వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి, ఏదో తెలుసో తెలియకో ఆ రోజుల్లో జరిగినటువంటి వర్గ వైషమ్యాల్లో ప్రజలు చీలిపోయి ఉన్నారు, ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతంలో. అయితే వంగవీటి రాధా గారు ఆయన జీవితమే రెండు వర్గాల కలయిక అనేది నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తీసుకున్నటువంటి ఈ చర్య ఈ వర్గాల కలయికగా ఉండి భవిష్యత్తులో అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉండి కేవలం మంచి చెడే పేదరికం ఉన్నవాళ్ళు అనే రెండు వర్గాలుగా విడిపోయి మాత్రమే సమాజంలో మంచిని ప్రోత్సహిస్తూ చెడుని అడ్డుకుంటూ ముందుకు వెళ్లాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నా నుంచి పొరపాటును కూడా మీకు ఎప్పుడు కూడా తప్పు దొరకదు, రాదు, రానివ్వను అంతవరకు నా వ్యక్తిగతంగా. మరి ఈరోజు సమస్యలు చూస్తే రాష్ట్రం అంతా నాకంటే మీకే ఎక్కువ సమస్యలు తెలుసు. గుంటూరు ప్రాంతంలో ఒక వాటర్ కానీ ఒక డ్రైనేజ్ కానీ ఇదేంటంటే కులాలకు సంబంధించినవి కాదు, నీళ్లు లేవు, ప్రైవేటు ట్యాంకర్స్ మాఫియా అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు విపరీతంగా కొంతమంది అయితే సంపాదించుకుంటున్నారు, రాజకీయ నాయకులు అవినీతి. సరే కొంతమంది డబ్బు రాజకీయాలు అయిపోయినాయి, డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి తప్పట్లేదు అవినీతి అంటా ఉన్నారు. ఇవన్నీ ఏదైనా ఇది దీనికి ఒక సైకిల్ లాగా అయిపోయింది. వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మాధవి గారు ఉన్నారు, వాళ్ళు మంచి హాస్పిటల్స్ పెట్టుకోను, రియల్ ఎస్టేట్ పెట్టుకోను, కొంత కష్టపడి సంపాదించుకున్నారు. వాళ్ళకి ఆమెకు కొంచెం స్పిరిచువాలిటీ మీద అవగాహన ఉంది. మీరు రజనీ గారితో పోల్చుకోండి. రజనీ గారి విషయం వస్తే ఇక్కడ చిలకలూరుపేటలో జనరల్ గా ఒక వ్యక్తి మీద వ్యతిరేకత 2-3 సార్లు పోటీ చేస్తే వస్తుంది. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పదవి వచ్చిన వెంటనే మరిగాక మినిస్టర్ గా కూడా ఆమె వచ్చారు. మినిస్టర్ వచ్చినా కూడా ఆ ప్రాంతానికి సేవ చేయకపోగా విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చారు. ఒక రేషన్లో కానీ లేదా ఒక కేబుల్ టీవీలో కానీ లేకపోతే శాండ్ అమ్మటం కానీ షాపులు ఇవ్వటంలో కానీ విపరీతమైనటువంటి అవినీతి చేసినటువంటి వ్యక్తి. గాదా వెంకటేశ్వర గారు ఎక్కడున్నారు సార్? రండి స్టేజ్ మీదకి రండి సార్ ప్లీజ్. ఇట్లా విపరీతమైనటువంటి అవినీతి చేసి ఆ అవినీతి డబ్బుతో మళ్లీ రాజకీయం చేసి మళ్లీ గెలవాలని చూస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని మీరందరూ కూడా మంచి వాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించాలి. మరి రోసయ్య గారు నేను ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కులాల పరంగానో లేకపోతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమంటున్నా, 2019లో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడేమో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఈ రోజున పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, లేకపోతే అందరికీ తెలుసు ఈ గుంటూరు పార్లమెంట్ అనేది రాజధాని విషయం కానీ ఇంకో విషయం కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన సీటు, ఇది గెలిచే సీటు. ఇలాంటప్పుడు సరే వీళ్ళు తన్నుకుపోవాలని చెప్పి ఏదో 2 సీట్లు ఇస్తున్నారు తప్పించి నిజంగా ఆత్మాభిమానంతో కూడినటువంటి పదవులు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది. ఎవరైనా సరే మనమనే కదా, ఒక కాపు కానీ ఇంకొకరు కానీ ఏ ఎమ్మెల్యే అయినా కనీసం కూర్చోబెట్టేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటా పోతే. కాబట్టి ఏదైనా మీరందరూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ మీరందరూ విజ్ఞతతో ఆలోచించి కేవలం కులమే కాకుండా గుణాలు చూసి వ్యక్తులు ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారో తెలుసుకొని మనస్ఫూర్తిగా